హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14, 15 వచనాలు. అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటి, మనలో కొంతమంది అనుకుంటూ ఉండవచ్చు, అంటే ఏదైనా ప్రార్థన చేసినప్పుడు అది జరగకపోయినప్పుడు, అంటే ఆర్థిక సంబంధంగా కావచ్చు, ఆరోగ్య సంబంధమైనది కావచ్చు, లేకుంటే ఉద్యోగ సంబంధమైనది కావచ్చు, లేకుంటే ఇతర ఏ విషయాలైనా కావచ్చు. సో మనం ప్రార్థన చేసినప్పుడు అది జరగకుంటే మనం ఏమనుకుంటాం, మేబీ దేవుడు నన్ను విడిచేశాడేమో, నేను ఏదైనా పాపం చేసి ఉంటాను, నేను ఏదైనా తప్పు చేసి ఉంటాను, అందుకే నన్ను విడిచిపెట్టేశారు దేవుడు. సో ఇంకా నాకు ఆశీర్వాదం అనేదే ఉండదు, నాకు ఇది ఇంకా నేను పరలోకానికి కూడా వెళ్తానో లేదో, దేవుడు నన్ను పూర్తిగా విడిచిపెట్టేశారు అనే విధంగా మనలో కొంతమంది బాధపడుతుంటారు. అయితే సో ఈరోజు యేసుప్రభు వారు ఏమనుకుంటున్నారు, సియోను. సో మనం ఇది చాలాసార్లు అనుకున్నాం. సియోను అంటే ఈ కాలంలో సంఘానికి సూచిస్తుంది అనమాట. సో సియోను అని ఉన్నా, లేకుంటే పర్వతం అని ఉన్నా, లేకుంటే యెరూషలేము, ఇశ్రాయేలు. సో ఇవన్నీ ఈరోజు మనకి సూచించుకోవచ్చు అనమాట, సంఘానికి సూచించుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి, సంఘానికి చెప్తున్నారు. సో సంఘం అనుకుంటుంది నేను విడిచిపెట్టేశాను అనుకుంటుంది, కానీ నేను విడిచిపెట్టలేదు. సో ఎవరైనా స్త్రీ తన బిడ్డను విడిచిపెడుతుందా, సో తల్లి అయినా తన బిడ్డను మర్చిపోతుందేమో, కానీ నేను మాత్రం మర్చిపోను అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. సో ఏ తల్లి కూడా బిడ్డను మర్చిపోదు. సో అలాంటి తల్లి అయినా బిడ్డను మర్చిపోయే అవకాశం ఉంది. సో అది యాక్చువల్గా ఇంపాసిబుల్. సో ఇంపాసిబుల్ అనేదైనా జరగవచ్చు, కానీ నేను మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టాను అని యేసుప్రభు వారు ఈరోజు మనలో ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ వాగ్దానం మీరు వింటున్నట్లయితే ఏంటంటే, యేసుప్రభు వారు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. మీరు ఎలాంటి కార్యాలు చేసి ఉన్నా సరే, పాపాలు చేసి ఉన్నా, తప్పులు చేసి ఉన్నా, ఆయన మిమ్మల్ని క్షమించారు, మిమ్మల్ని విడిచిపెట్టలేదు. మీ ప్రార్థనలన్నీ కూడా ఆయన వింటున్నారు. ఖచ్చితంగా సమాధానాన్ని ఆయన దయచేస్తారు, గొప్పగా ఆశీర్వదిస్తారు, ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేరుస్తారు. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మీరు మమ్మల్ని విడిచిపెట్టలేదు అని మాకు మరి ఒకసారి గుర్తు చేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారిని మీరు విడిచిపెట్టలేదు అనేది వారు గుర్తుంచుకొని ధైర్యంగా మీ కృపాసనం నద్దకు వచ్చుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.